ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందుకేనా గంగ నోటికి ప్లాస్టర్ వేసి మరీ ఇంటికి తీసుకొచ్చావు? పెద్దోరు మీరు కూడానా? హలో, ఇకపై నీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. పెదనాన్ని చెప్పినా కూడా వినేది లేదు. చూసారా నిన్నంతా ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో. నాకు కాస్త నయం కాగానే మళ్ళీ కోపడుతున్నారు. అందుకే నన్ను ఇక్కడికి గంగా, గంగా ఏమైంది? ఏం లేదు సార్, కాస్త కళ్ళు తిరిగాయి అంతే. పాయిజన్ ఎఫెక్ట్ అంత త్వరగా పోదు. నీ హెల్త్ సెట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. డాక్టర్స్ అందుకే లిక్విడ్స్ ఎక్కువగా తాగమని చెప్పారు. అవును, కషాయం కూడా తాగమన్నారు. తాగావా? ఇందాక పంపిస్తే తాగాలని లేదు అని తిప్పి పంపించేసింది బావగారు. అంటే అంటే ఇప్పుడు తాగదామని అప్పుడు వద్దన్నాను. ఓహో అలాగా. ప్రీతి, ఆ కషాయం తీసుకురా. సరేనే. సార్ అయ్యో వద్దు సార్. హే బేబీ, కషాయం స్వీట్ గా హాట్ గా స్పైసీగా ఉంటుంది. యూ డోంట్ వరీ, డ్రింక్ డ్రింక్. కషాయాన్ని కూడా అమృతంలా ఫీల్ అయ్యేదానివి. ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఇందుమతి. ఇదిగో అన్నయ్య. తీసుకో. ఆగు. ఫ్రూట్ జ్యూస్ తాగాను సార్, ఇప్పుడు వద్దు సార్. తాగుతావా లేదా? తర్వాత తాగుతాను, ఇప్పుడు వద్దు సార్. పెద్దోరు ఈ విషయంలో రుద్రకేనా సపోర్టు? అయ్యో వద్దు ప్లీజ్, వద్దు సార్, వద్దు సార్ ప్లీజ్ సార్, తర్వాత తాగుతాను ప్లీజ్. హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి గంగ కండిషన్ పెరిగిపోతుంది బ్రో. వీళ్ళంతా మరీ ఓవర్ చేస్తున్నారు. అత్తయ్య గారి మైండ్ బాగా పొల్యూట్ చేశాం కదా. రియాక్షన్ కోసం వెయిట్ చేయి. అప్పుడు ఈ నవ్వులన్నీ ఆగిపోయి ఏడుపులు మొదలవుతాయి. బ్రో, గంగ పేరెంట్స్ వస్తున్నారు. గుడ్. ఇప్పుడు ఇక్కడ పెద్ద సీన్ జరుగుతుంది, చూడు. నో సిట్టింగ్స్ అత్తవా. అమ్మ గంగా, అమ్మా అమ్మా ఎట్టా ఉన్నావమ్మా? ఎట్టా ఉన్నావు? నీకట్ట జరిగిందని తెలిసిన కాడ్నుంచి నువ్వు ఎట్టా ఉన్నావనని ఎంత కంగారు పడ్డావో తెలుసా? నేను బాగానే ఉన్నానమ్మా. సమయానికి సార్ హాస్పిటల్కి తీసుకెళ్లి నా ప్రాణాలు కాపాడారు. నిన్న దేవుడు సల్లగా చూడాలి బాబు. తన భార్యని కాపాడుకోవడం తన బాధ్యతమ్మా. మీరు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. గంగా, నాన్న, ఆ అన్నంలో విషం కలిపారని తెలిసి కూడా ఎందుకు తిన్నావమ్మా? ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు? అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? నిన్ను చూడాలన్న ఆరాటంతో ఒక మాట కూడా అడగకుండా నేరుగా వచ్చేసాం. ఏమీ అనుకోకండి బాబు. అయ్యో అలా ఎందుకు అనుకుంటారు? గంగ ఇల్లంటే మీ ఇల్లు లాగే. మీరెప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అవును, ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, చిచ్చు పెట్టి వెళ్ళొచ్చు. నేను చెప్పాను కదా ఇషిక, మనం ఎక్కించిన విషయం ఇప్పుడు పని చేస్తుంది చూడు. శకుంతల, ఏంటా మాటలు? తప్పుగా ఏమన్నానండి? జరుగుతున్నదే కదా అన్నాను. కూతురొచ్చి ఇంట్లో చిచ్చు పెట్టింది, ఇప్పుడు అమ్మా నాన్నలు కూడా తోడవుతున్నారు, అంతేగా? అలా అనకండి అమ్మగారు. నార్మల్. నీ నాటకాలన్నీ నాకు తెలియవనుకుంటున్నావా? నీ మోసం బయటపడిపోయి రుద్ర నిన్ను వదిలేశాడనేసరికి మళ్ళీ ఇంట్లో స్థానం సంపాదించడానికి ఇలా ప్లాన్ వేసావు. ఏమంటున్నారు అమ్మగారు? నాను ప్లానింగ్ చేసి తిరిగొచ్చానా? కాదా? అసలు ఫుడ్ ఫెస్టివల్ కి మారు వేషంలో ఎందుకు వచ్చావు చెప్పు.
ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నది మేమే అని తెలిసి కూడా ఎందుకు వచ్చావు చెప్పు. అవునమ్మా, కానీ నేను మా అమ్మకి మందులు కొనడానికి డబ్బుల కోసం పని చేయడానికి వచ్చాను. అక్కడికి వచ్చాకనే అక్కడ జరుగుతున్న కుట్ర ఏంటో తెలిసింది. అందుకే బయట పెట్టాను. అయితే ఆ కుట్ర చేసింది ఎవరో కూడా చెప్పు. అది వీరువే చేశాడని చెప్తే నమ్మరు, సాక్ష్యాలు అడుగుతారు. ఇప్పుడే నిజం చెప్పినా లేనిపోని గొడవ అవుతుంది. అసలే ప్రీతి గారు కడుపుతో ఉన్నారు, ఆవిడ బాధపడతారు. ఎవరో తెలీదా? ఎలా తెలుస్తుంది? అయినా నీ పేరు నువ్వే ఎలా చెప్పుకుంటావులే. అంత మాట అనకండి అమ్మగారు. మా గంగ అట్లాంటి కుట్రలు చెయ్యదు. నా కోసమే దాని ఆరాటం అంతా. చాలా ఆపండి మీ ఫ్యామిలీ డ్రామాలు. కూతురు చేయాల్సిందంతా చేయడం, తల్లి రోగం పేరు చెప్పి జాలి పొందడం. తండ్రి తాగేసొచ్చి గొడవ చేయడం. ఇలాంటి దిక్కుమాల కుటుంబాన్ని నేనెక్కడా చూడలేదు. చిచి. అమ్మగారు ఆగవయ్యా. నువ్వు ఊరుకో. పేదోళం కదా అని నోరు జారకండి. మాకు ఆత్మాభిమానం ఉంటది. మా దగ్గర డబ్బు లేకపోయినా విలువలుంటాయి. నీ తాగుడు కోసం కూతుర్ని రౌడీకిచ్చి పెళ్లి చేయబోయావు. నువ్వు విలువల గురించి మాట్లాడుతున్నావా? నా ఇంట్లో నగలు దొంగతనం చేసిన నీ క్యారెక్టర్ గురించి నేను సపరేట్ గా చెప్పాలా? చాలా అమ్మగారు, మా గంగ ఈ ఇంటి కోడలు కాబట్టి మీ దగ్గర ఇలా మాటలు పడాల్సి వస్తుంది. నీ కూతురు ఈ ఇంటి కోడలవ్వడమే మా దరిద్రం. అందుకే మీలాంటి అలగా జలం నా ఇంట్లో తిష్ట వేసి తింటున్నారు. పెద్దమ్మా, గంగని తిరిగి ఇంటికి తీసుకొచ్చింది నేను. మీరేమైనా అనాలనుకుంటే నన్ననండి. ఇందులో ఎవరి తప్పు లేదు. ఇదిగో మీ అందర్నీ ఇలా నమ్మించాలని మారు వేషంలో వచ్చి తనే అన్నంలో విషం కలిపి తనే బయట పెట్టి అది నిరూపించటానికి తనే తినింది. విషం ఎంత మోతాదులో కలిపితే ప్రాణం పోదో బాగా తెలుసు అనుకుంటా. అందుకే అంత ధైర్యంగా తినింది.